రోహిణి చేసిన పనికి రోహిణి చంప పగలగొట్టిన మాణిక్యం. అసలు మాణిక్యానికి రోహిణి అంత కోపం ఎలా తెప్పించింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చింతామణి మీనా విషయంలో చేసిన ద్రోహాన్ని తెలుసుకున్న సింగరాజు చింతామణిని కలుస్తాడు. నీ బుద్ధి ఇంకా మారలేదా? నువ్వు మారావనుకున్నాను. కాస్తో కూస్తో నీలో ఇంకా మంచుందనుకున్నాను. కానీ నువ్వు ఇంకా చెడ్డదానిలాగే మిగిలిపోయావు. నా నుంచి దూరం అయ్యాక ఇక నీకు అడ్డు కట్ట వేసేవాళ్ళు ఎవ్వరూ లేరు కదా. ఇంకా రెచ్చిపోతున్నావు. సంపాదించిన డబ్బంతా కూడా మోసం చేసి, జనాలను ఎత్తి మీద చేతులు పెట్టి మోసం చేసి నువ్వు సంపాదించిన డబ్బు మేదేసుకొని పోతావా? ఆ డబ్బు నీకు పోయిన తర్వాత ఎందుకు కూడా పనిచేయదు. నీ దగ్గర ఇప్పుడు డబ్బున్నంతసేపే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. తర్వాత ఒక్క రూపాయి లేకపోయినా నీ దగ్గర ఉండరు. కానీ ప్రేమ అనుబంధాలు గల మనుషులు జీవితాంతం మనకి తోడుగా ఉంటారు. మీనా లాంటి ఒక మంచి అమ్మాయిని, వ్యక్తిత్వం గల అమ్మాయిని, నిజాయితీ పరురాల్ని నువ్వు అనగదొక్కాలని చూస్తే చివరికి నీ పరిస్థితి ఎటువైపుకి వెళ్తుందో చూసుకున్నావు కదా. అందరి ముందు నవ్వుల పాలయ్యావు. ఛీ, ఇక నీకు బుద్ధి రాదే అని సింగరాజు అంటూ ఉంటాడు. మీనా మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది చింతామణి. అప్పుడే మీనాకి నేనే డబ్బులు అప్పు ఇచ్చింది అని అనడంతో చింతామణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఒక ఆడపిల్ల కష్టార్జితాన్ని మింగాలనుకున్నావు. నీవు సంపాదించిన డబ్బులు కూడా హారతి కర్పూరంలాగా కరిగిపోయాయి అని అనడంతో అప్పుడు ఇక చింతామణి, మీకు నాకు విడాకులైపోయాయి. నా మీద మీరు పెత్తనం చలాయించే అధికారాన్ని ఎప్పుడో కోల్పోయారు. ఎప్పుడైతే నన్ను ఈ ఈవెంట్ డెకరేషన్ పనులన్నీ మానేమన్నారో ఆ రోజే నేను కూడా మిమ్మల్ని వదిలేసుకున్నాను అని చింతామణి చెప్పడంతో, నేను వదులుకోమంది న్యాయంగా చేయమని, నీతిగా బ్రతకమని, ఇలా డబ్బులు ప్రజలు రక్తాన్ని పించి డబ్బులు తీసుకోమని కాదు, అలవాటు పోగొట్టుమంటే నువ్వు పోగొట్టుకోలేదు అని చెప్తూ ఉంటాడు సింగరాజు. తెలుసు కదా, నేను అప్పుడే ఏమీ కూడా మీ గురించి పట్టించుకోలేదు. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటాను? ఈ మీనా లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్నేమీ చెయ్యలేరు. నేనే నెంబర్ 1గా ఉంటాను. ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వడానికి నా ఇంటికి రావద్దు అని సింగరాజుని తిడుతుంది. అప్పుడే ఇక సింగరాజు, కానీ ఇప్పుడు నీ ఆవేశమే, నీ స్వార్థమే నీ పతనం. చూస్తూ ఉండు, అంతా కూడా రివర్స్ అయ్యి మళ్ళీ నీకే వచ్చి తగులుతాయి అని సింగరాజు అయితే చెప్తాడు. అప్పుడు ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది చింతామణి. ఈ మీనా బాలు వీళ్ళిద్దరి సంగతి తేల్చేయాలి, వీళ్ళిద్దరిని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా తరువాత రంగా అయితే శుభలేఖలు పట్టుకొని సత్యం ఇంటికైతే వస్తాడు. అందరినీ కూడా పేరు పేరున శుభలేఖలు ఇచ్చి సుందరి పెళ్ళికి రమ్మంటాడు. అదేంటి మామ, మమ్మల్ని కూడా ఏంటి బయట వాళ్ళలా పిలుస్తున్నావు? అయినా మాకు తెలీదా ఏంటి? సుందరి పెళ్ళికి వచ్చి మొత్తం మేమే చక్కబడతాము, అంతా కూడా పనులు మేమే చూసుకుంటాము అని చెప్తూ ఉంటాడు బాలు. చాలరా, నువ్వు ఆ మాట అన్నావు చాలు అని అంటూ ఉంటాడు రంగా. చూడు, ఈ వీళ్ళిద్దరిలో ఎవ్వరూ కూడా మాట అనలేదు, నువ్వన్నావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ విలువ తెలియదు అన్నట్టు వాళ్ళకి ఇంకెప్పటికీ కూడా తెలియదు అని చెప్తూ ఉంటాడు ప్రభావతి ముందు. అన్నయ్య, కార్డు ఇచ్చేసి వెళ్దామనుకున్నారు, ఇంకెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ప్రభావతి అనడంతో, వాడు ఉన్నది ఉన్నట్టే కదా చెప్పింది అని అంటూ ఉంటాడు సత్యం. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక మాణిక్యం కూడా తన తరపున రోహిణిని అలాగే విద్యాని ఇద్దరిని కూడా తన మేనల్లుడు పెళ్లికి పిలవాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న మాణిక్యం కార్డులు తీసుకొని వెళ్తాడు. ఇంతలో ఇక విద్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత విద్య మాణిక్యాన్ని చూసి అడుగుతూ ఉంటుంది. ఏంటి ఏంటి మాణిక్యం ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, నీతో పనుండి వచ్చాను విద్య అని మాణిక్యం అంటాడు. నాతో పనా ఏంటి? ఏం లేదు, త్వరలోనే మా మేనల్లుడు పెళ్ళి, అందుకని శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను, తీసుకో అని అంటూ ఉంటాడు మాణిక్యం. అవునా, మీ మేనల్లుడు పెళ్ళా? అంటే నువ్వు చిన్నప్పటి నుంచి నీ బిడ్డలాగా పెంచుకున్నావు ఆ మేనల్లుడేనా అని అడుగుతూ ఉంటే, అవును ఆ మేనల్లుడే. నా మేనల్లుడికి పెళ్ళి జరగబోతుంది, అందుకే దగ్గరుండి అన్నీ కూడా నేనే చూసుకుంటున్నాను. పెళ్లి కూతురు తను ప్రేమించిన అమ్మాయి అని అనగానే, ఓహో, మీ మేనల్లుడికి నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తున్నావన్నమాట. అయితే ఇది ప్రేమ వివాహమా అని అడుగుతుంటుంది విద్య. లేదు,
పెద్దలు కుదిర్చింది. ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడ్డారు. తరువాత పెద్దవాళ్ళని ఒప్పించుకున్నారు. వీళ్ళు పెళ్లి జరిపిస్తున్నాము అని మాణిక్యం చెప్తాడు. ఒక్కసారి రోహిణికి ఫోన్ చేయవా అని అడుగుతూ ఉంటే, ఏంటి మాణిక్యం, రోహిణిని ఏమన్నా డబ్బులు అడుగుతావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది విద్య. అయ్యో, నేనెందుకు అలా అడుగుతాను, తనని నేనెందుకు డబ్బులు అడిగి తీసుకుంటాను, అలాంటిదేమీ లేదు. తనకు కూడా కార్డు ఇద్దామని చెప్పి తనని ఇక్కడికి రమ్మంటున్నాను అని మాణిక్యం చెప్తాడు. అదేంటి, వెళ్ళి ఫర్నిచర్ షాప్ దగ్గరే నువ్వు ఈ కార్డు ఇచ్చేయచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది విద్య. అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలా ఎలా మాట్లాడతావు అని అంటూ ఉంటాడు. అప్పుడే మాణిక్యం, మొన్న అలాగే ఫర్నిచర్ కొందామని చెప్పే వాళ్ళ కోర్టుకి వెళ్ళాను. సరిగ్గా అప్పుడే బాలు, సత్యం గారు ఇద్దరు కూడా వచ్చారు. అదృష్టం కొద్దీ హెల్మెట్ పెట్టుకున్నాను కాబట్టి నేను కనిపించలేదు. బాలుకి అప్పటికి నా మీద కొంచెం అనుమానం వచ్చినట్టుంది అని అంటూ ఉంటాడు. అందుకే ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ మనోజ్ ఉంటాడు కదా, మనోజ్ ఉంటే మళ్ళీ నన్ను గుర్తుపడతాడు, అందుకని ఇక్కడికి రమ్మంటున్నాను అని చెప్తాడు. ఒక్కసారి ఫోన్ చెయ్యి అని అనగానే అప్పుడు ఇక ఫోన్ చేస్తుంది విద్య రోహిణికి. ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, రోహిణి, నిన్ను చూడ్డానికి మాణిక్యం వచ్చాడు, నీతో ఏదో మాట్లాడాలని రమ్మంటున్నాడు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి, మాణిక్యం నన్ను అర్జెంటుగా మీ ఇంటికి రమ్మనడం ఏంటి, ఏమైందని అడుగుతూ ఉంటే, ఏం లేదు లేవే, నువ్వు రా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే విద్య అలా అడిగిన తర్వాత రోహిణి బయలుదేరి టెన్షన్ పడుతూ అయితే వస్తుంది. ఇక రోహిణి బయలుదేరి వచ్చిన తర్వాత అప్పుడే ఇక మాణిక్యం అయితే రోహిణిని చూసి ఇలా అంటూ ఉంటాడు, ఏమనుకోకమ్మా, నీ పని మధ్యలో ఆపేసి రమ్మన్నందుకో, నా మేనల్లుడు పెళ్ళి కాబట్టి మీరందరూ కూడా రావాలి అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని, అవునా, పెళ్లి కార్డు ఇవ్వడానికి ఇంత హడావుడి చేశారా మీరిద్దరూ, నేనేదో జరిగిపోయిందేమో, నువ్వు కానీ వాళ్ళకి అడ్డంగా దొరికిపోయావేమో అని నాకు చాలా టెన్షన్ వచ్చింది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అలా అన్న తర్వాత ఇంతలో ఇక చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా మాణిక్యం, నా మేనలుడు పెళ్ళి, ఇదిగో పెళ్ళి శుభలేఖ, నువ్వు కూడా తప్పకుండా రావాలి రోహిణి అని అడుగుతూ ఉంటే, తప్పకుండా వస్తాను మాణిక్యం అని చెప్తుంది రోహిణి. అవునా, ఈ ఫలానా డేట్లో నీ మేనల్లుడు పెళ్ళి కదా, అదే రోజు నాకు మేకప్కి వేసుకోవడానికి మాకు బాగా కావాల్సిన వ్యక్తి ఉంది, తనని నేను ముస్తాబు చెయ్యాలి, బహుశా ఆ రోజు రావడం కుదరకపోవచ్చు మాణిక్యం అని అంటూ ఉంటే, సరేలేమ్మా, మీకు దగ్గర ఏదో పెళ్ళుందన్నారు కదా, ఏం చేస్తామని మాణిక్యం చెప్తాడు. అప్పుడే ఇక శుభలేఖని ఓపెన్ చేసి చూస్తుంది రోహిణి. శుభలేఖని ఓపెన్ చేసి రోహిణి షాక్ అయిపోతూ ఏంటి సుందరియా, నీ మేనలుడికి కాబోయే భార్య అని అడుగుతుంది. అవును, పెళ్లి కూతురు నీకు తెలుసా, సుందరి చాలా మంచి అమ్మాయి అని అంటూ ఉంటే, అసలు ఈ సుందరి ఎవరో తెలుసా, మా అత్తయ్య గారు క్లోజ్ ఫ్రెండ్ కూతురు అని అడగంగానే, అవునా, అవును బాలు, మీనా మీ ఇంటికి వచ్చారా అని అడుగుతూ ఉంటే, మా ఇంటికి ఎవరూ రాలేదే, ఈ పెళ్లి కూతురు తరపున ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు అని అనగానే, వాళ్ళెవరో కాదు వీళ్ళే అని రోహిణి అంటుంది. ఈ పెళ్ళికి నా కుటుంబం మొత్తం కూడా వస్తారు, నిన్ను కానీ అక్కడ చూశారంటే నా బండారం బయటపడిపోతుంది, అందుకని నువ్వు ఈ పెళ్ళి ఆపై క్యాన్సిల్ చేసేసాయి అని అంటూ ఉంటుంది. క్యాన్సిల్ చేసి సుందరికి మరో మంచి అబ్బాయితో పెళ్లి చెయ్యొచ్చు అని అనగానే అప్పుడే ఇక మాణిక్యంకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి రోహిణి చంప పగలు కొడతాడు. నా మేనలుడు పెళ్ళి ఆపేయమంటావా అని అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. నన్నెందుకు కొట్టావు మాణిక్యం అని అడుగుతూ ఉంటే, లేకపోతే నీ గురించి నా మేనల్లుడి పెళ్ళి ఆపమంటావా, వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు, ప్రేమించిన అమ్మాయిని వదిలేసుకోమంటావా అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం. నీ గొడవలు నువ్వు సర్దిదిద్దుకోలేకపోతే అందరి మీద ఆధారపడుతూ ఉన్నావో, మళ్ళీ ఇదొక కొత్త నాటకమా, నేను అస్సలు కూడా ఈసారి వాళ్ళకి నిజం చెప్పేస్తాను తప్ప అబద్ధం చెప్పను అంటూ ఇక షాక్ ఇస్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మాణిక్యం అంటాడు, ఏం జరిగినా పర్వాలేదు, నేను మాత్రం ఈ పెళ్లి ఆపనని చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి సుందరి మాణిక్యం మేనల్లుండి పెళ్లి చేసుకోబోతుందని తెలుసుకున్నా రోహిణి ఇప్పుడు ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.